హలో నా మీ పేరు? నా పేరు ఎం పవన్ కుమార్, తెనాలి, గుంటూరు. ఓకేనా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగినాయి కదన్నా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ చాలా పెరిగిందన్న. జగన్కి నెగిటివ్ వచ్చింది అనుకోవచ్చు కదా మనం? అన్న, ఎంత టీడీపీ అంత జనసేన ఏది పోటీ వచ్చినా కానీ సీట్లు తగ్గినా ఫ్యానే వస్తుంది అన్న. చేసేవాళ్ళు ఎవరు లేరు. కానీ 5 yearsలో జగన్ గారి పరిపాలనలో అభివృద్ధి అనేది లేదు, డెవలప్మెంట్ లేదు, పోలవరం లేదు, అలాగే రాజధాని లేదు, రోడ్లు లేవు అంటున్నారు అన్న. ఈసారి గెలిస్తే అన్నీ చేస్తాడన్న. ఫస్ట్ టైం కాబట్టి అందరికి డబ్బులు ఇస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు. ఇంకోటి మన ఎన్నికల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చాలా గొడవలు జరిగాయి, అల్లర్లు. వైసీపీ వాళ్ళే కావాలని చేయించారు అంటున్నారు, దానికి ఏమంటారు అన్న? రాజకీయం అంటేనే రౌడీజం అన్న. రాజకీయం అంటేనే ఒక వ్యాపారం. అవన్నీ కామన్ అన్న. అంటే అల్లర్లు జరగడం పట్ల మీరు ఏమంటారు? టీడీపీ వాళ్ళ హస్తం ఉందా, వైసీపీ వాళ్ళది ఉందనుకోవచ్చా దాంట్లో? అన్న, టీడీపీ వాళ్ళు జనసేన తక్కువ కాదు, ఇటు వైసీపీ తక్కువ కాదు. అల్లర్లు ఇవన్నీ గొడవలు కామన్ అన్న. మా తెనాల్లోనే ఎమ్మెల్యే అని వాటర్ కొట్టేశాడు. ఏం చేస్తారు? కానీ ఇక్కడ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఓట్ బ్యాంక్ ఏమైనా వీళ్ళకే పడే అవకాశం ఉంది కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే కదా, కానీ ఇక్కడ టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ కానీ ఉన్నారు వీళ్ళు. సో ఓట్ బ్యాంక్ అంతా ఎక్కువ వీళ్ళకే పడచ్చు కదా, ప్రజలంతా వీళ్ళ సైడే మద్దతు చూపించచ్చు కదా అన్న. కేంద్రంలో ఈసారి బీజేపీ వచ్చిన ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తాడన్న. జగన్ 5 సంవత్సరాలలో ఓన్లీ పథకాలు ఇస్తూ పోయాడే తప్ప అభివృద్ధి లేదు. ఇంకోటి ఉద్యోగాలు అనేది ఎక్కడ లేవంటున్నారు. ఈసారి అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి అన్న. ఆల్రెడీ 5 సంవత్సరాలు టైం ఇచ్చారు కదా, మరి ఇంకోసారి ఎలా ఇవ్వాలంటారు? ప్రజలు ఎందుకు నమ్మాలి జగన్ని? చేసేవాళ్ళు లేరన్న. ఎవడో కూడా అక్కడ పైన ఉంటేనే అది కరెక్ట్. ఎవడో కూడా పాలియాలి కాబట్టి పాలిస్తున్నారు. వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్కి ఎన్నికల పోలింగ్ అప్పుడు జగన్ కోసం పనిచేశారు, జగన్కి వైసీపీకి ఓటు వేయించారు అంటున్నారు, దానికి ఏమంటారు? వైసీపీకి ఓటు వేయించారంటే వాళ్ళ నాన్నగారిని చూసి సగం ఓట్లు వేశారన్న. ఇంకా సగం అతను చేస్తాడని చెప్పేసి వేశారు. కానీ ఓట్లు తగ్గినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యానే వస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ గురించి? అన్న, రాజకీయం అంటేనే వ్యాపారం అని చెప్పాను. అది ఒక పెద్ద రౌడీజం వ్యాపారం. వాళ్ళు కూడా ఆ పార్టీలు పెట్టారు ఉన్నారంటే కేవలం డబ్బు కోసం అన్న. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏ సినిమా ఫీల్డ్లో ఉన్నా, ఏ రాజకీయంలో ఉన్నా డబ్బు కోసమే. వైసీపీ సార్ ఎన్ని సీట్లు గెలుస్తుంది? ఈసారి ఒక 130, 140 వస్తాయన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.